సోదరుడికి రాఖీ కట్టాలన్న ఆకాంక్షతో ఒకరు, ఏడాదిన్నర పసిపిల్లాడి తల్లి అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు, హైదరాబాద్లో ఇంటర్వ్యూకు హాజరై స్వస్థలానికి తిరిగి వస్తూ మరొకరు. ఇలా ప్రైవేటు బస్సు ప్రమాదంలో చనిపోయిన 6 నేపథ్యం కంటతడి పెట్టిస్తోంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా దొరకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఉమ్మడి కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. ప్రైవేటు బస్సు కంటైనర్ను ఢీకొన్న ఘటనలో చనిపోయిన 6 ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులే. వీరిలో 4 విజయవాడకు చెందిన వారే ఉన్నారు. మృతులు లక్ష్మీతేజ, భావన వర్ష, మేరీ జ్యోత్స్న, సురవరపు షకీనా విజయవాడ వాసులు. యాసారపు చిన్ని ఉంగుటూరు మండలం తేలప్రోలు నివాసి కాగా, నాగేంద్రబాబుది పమిడిముక్కల మండలం పడమట లంకపల్లి. విజయవాడ ఎల్ఐసి కాలనీకి చెందిన పిడికిటి లక్ష్మీతేజ అమెజాన్లో పనిచేస్తున్నారు. తమ్ముడికి రాఖీ కట్టాలని ఎంతో ఆశగా స్వస్థలానికి బయలుదేరారు. రోడ్డు ప్రమాదం ఆమె ఆశలను చిదిమేసింది. మనవరాలు లక్ష్మీతేజ మృతి ఆమె తాతయ్యకు శరాఘాతంగా మారింది. బీటెక్ అయిపోయి అమెజాన్లో జాబ్ చేస్తున్నాను. ఇవాళ సెలవు, రేపు ఒకరోజు సెలవు, ఒకరోజు సెలవు పెట్టుకుంటే సాటర్డే సండే సెలవు కానీ వస్తుంది బస్సుకు. వస్తా యాక్సిడెంట్ అయిందండి. అట్లాగే వస్తూ ఉంటుంది. ఎప్పుడు సెలవులు చూసుకుని వచ్చి 4 రోజులు ఉండి వెళ్తుందండి. పొద్దున యూట్యూబ్లో మా అబ్బాయి చూసాడు, నేను చూస్తే దాంట్లో బస్సు యాక్సిడెంట్ అని ఉంది. అది ఏంటని కాలనీకి కనుక్కుంటే ఈ బస్సే, ఈ ఎక్కిన బస్సు. అది హాస్పిటల్ చేర్చారని రాశారు. దాంట్లో కోదాడ హాస్పిటల్ కొంతమంది హైదరాబాద్ అని, అందుకని కోదాడ హాస్పిటల్కి వెళ్ళారనమాట. మా మనవడును మా అబ్బాయి ఇద్దరు కలిసి ట్రావెల్స్ కార్ మాట్లాడుకుని వెళ్ళారు. పెద్ద మనవరాలు. కానూరుకు చెందిన మేరీ జ్యోత్స్న కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈమెకు ఏడాదిన్నర వయసున్న పిల్లాడున్నాడు. ఆ పసిపిల్లాడికి తల్లి లేకుండా పోయిందన్న విషయం ఆ కుటుంబాన్ని దుఃఖ సాగరంలో ముంచేసింది. సురవరపు షకీనా భర్త సాయికృష్ణతో కలిసి ఏడాదిగా పటమట వివేకానంద కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఓ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భావన వర్ష విజయవాడలోని మధురానగర్కు చెందినవారు. ఆమె మృతదేహాన్ని కోదాడ నుంచి మధురానగర్లోని తాతగారింటికి తరలించారు.